వెల్కమ్ టు వార్తా 9. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ క్రైస్తవులకు మార్గదర్శి రోమన్ కేథలిక్ చర్చి పరమ గురువైన పోప్ ఫ్రాన్సిస్ మరణం. సంతాపం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కావాలని ఎన్నికలకు దూరంగా ఉన్నాయని కిషన్ రెడ్డి ఆగ్రహం. ఈ రెండు పార్టీలు మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నాయని ఆరోపణ. ఓటు వేయకుండా కార్పొరేటర్లను బీఆర్ఎస్ అగ్రనేతలు బెదిరిస్తున్నారని ఆగ్రహం. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 2027 జూన్ నాటికే పోలవరం పూర్తవుతుందన్న నిమ్మల. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం లక్ష్యమని వెల్లడి. పుష్కరాల నేపథ్యంలో జూన్లోనే పూర్తి చేస్తామని వ్యాఖ్య. పసుపు బోర్డు ఏమైందో అరవిందే చెప్పాలన్న మంత్రి ఉత్తమ్. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉంటే త్వరలోనే విడుదల చేస్తామని వ్యాఖ్య. రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం సాగుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడి. గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్ఓబీ నిర్మాణం చేపడతామన్న మంత్రి. వీలైనంత తక్కువ సమయంలో ఆర్ఓబీ పూర్తి చేస్తామన్న పెమ్మసాని. భూములు కోల్పోయి 21 మందికి చెక్కుల పంపిణీ. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేత భారత పర్యటన. తొలి కార్యక్రమంగా ఢిల్లీ అక్షరధామ్ ఆలయ సందర్శన. ఆలయ కళ, వాస్తుశిల్పం విలువలను మెచ్చుకున్న వాన్స్. భారతీయ వస్త్రధారణలో ఆకట్టుకున్న వాన్స్ పిల్లలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మానవాళిని ప్రేమ దయతో నడిపించిన పోప్ ఫ్రాన్సిస్ మరణం చాలా బాధ కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కరుణ, శాంతి సందేశం ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన ఆధ్యాత్మిక నాయకుడని సీఎం కొనియాడారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రపంచ క్యాథలిక్లకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక నాయకత్వంతో తరతరాలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో కొద్ది మంది రాజకీయ నాయకులకే ఉద్యోగాలు వచ్చాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలో నిర్వహించిన జాబ్ మేళాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగులు కల్పించడమే ప్రధాన ధ్యేయమని అన్నారు. ఆ మేరకు రాష్ట్రంలో 3 అంచెల విధానంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి, ప్రపంచానికి కూడా నాయకత్వం వహించే అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని, చదువుకోవాలని, అలా మీ మేధస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సౌకర్యంగా మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగ వ్యవస్థలందరూ కూడా నేను పిలిపిస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగి పనిచేసేది సమాజం కోసమే, మిమ్మల్ని పెట్టింది కూడా ఈ వ్యవస్థ కోసం. ప్రతి ఉద్యోగి కూడా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం ఈ సమాజం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థలో చేరాము. మనం ఏం చేస్తున్నామో, ఈ సమాజానికి ఎంత జవాబుదారీతనంగా పనిచేస్తున్నాం అనేది మనమే ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకొని ఆ దిశలో మనందరం సమాజ సేవకు మరొకసారి పునరావృతం అవుదాం అని చెప్పి మీ అందరికి నేను సౌలభ్యంగా మనవి చేస్తూ, మీ అందరూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ, మంచి మంచి భవిష్యత్తు ఎదగాలని చెప్తూ, ఇప్పటికే కొద్దిమందిని ఇంటర్వ్యూ కూడా చేశారని చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. శాంపుల్గా నేను కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నేను పక్కకి వెళ్తాం. నాతో పాటు వచ్చినటువంటి నాయకులు కూడా మనందరం బయట ఉంటే వాళ్ళు పీస్ఫుల్గా రిక్రూట్మెంట్ కండక్ట్ చేసుకుంటారు కాబట్టి సహకరించవలసింది నాయకులకు. అపాయింట్మెంట్ లెటర్స్ పొందినటువంటి వాళ్ళు చెప్తే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళకి ప్రీమియం హెల్త్ కేర్ అండి, తిరుపతమ్మ 25,000 శాలరీ, నెల జీతం.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ క్రమంలో కోటితో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంట కాల్వలు డ్రైన్ల పనులకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. ఇక గుండ్లకమ్మ అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిస్థితి కూడా మీరు చూశారు. గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి వచ్చింది లేదు, వచ్చినా కూడా కనీసం ప్రెస్ వాళ్ళు ఇంకా కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడా ఏంటనేది తెలుస్తూ అందులో భాగంగా ఏదైతే మరి డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి ధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు అడుగులేస్తూ మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని ఏదైతే సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆ డయాఫ్రమ్ వాళ్ళ పనులు మొన్న జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ డయాఫ్రమ్ వాళ్ళ పనులు ఏదైతే శరవేగంగా ఇప్పటికే 2 కట్టర్లు 2 గాబర్లతోటి శరవేగంగా ఆ డయాఫ్రమ్ వాళ్ళు పనులు పూర్తవుతున్నాయి. నిన్ననే ఏప్రిల్ 20 నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టినరోజు. నిన్న మేము కూడా కాకతీయంగా చూస్తే నిన్నటికి 202 మీటర్లు ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు ఆ నిర్మాణ పనులు కూడా నిన్న పూర్తి చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ పనుల్ని 25 కల్లా పూర్తి చేయడానికి మరింత వేగవంతం చేసేటువంటి విధంగా మరి ఏప్రిల్ 30 కల్లా 3వ కట్టర్ కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి అందుబాటులో రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రైనీ సీజన్ వస్తుంది. రైనీ సీజన్లో వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ ఎగువ కాపర్ డ్యామ్ ఎందుకంటే ఆల్రెడీ 4-5 ఇయర్స్ అయింది కాబట్టి దాని స్ట్రెంగ్త్ తగ్గకుండా దాన్ని బలోపేతం చేయడం కోసం ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం బట్రస్ డ్యామ్ కూడా దానికి అనుబంధంగా కూడా పనులు ప్రారంభించాం. రేపు మే నెల కల్లా ఆ ఎగువ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా ఆ బట్రస్ డ్యామ్ కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే 2025 డిసెంబర్ కల్లా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క స్టార్ట్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే 202 మీటర్లకి నిన్న 20వ తారీఖు పూర్తి చేసినందుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏజెన్సీని కూడా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో మరి డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసేంత వరకు వేచి చూడకుండా కాలం కలిసి రావాలనే ఉద్దేశంతో ప్యారలల్గా అంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుండగానే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ను కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే సిడబ్ల్యూసి అదేవిధంగా సెంట్రల్ ఎక్స్పర్ట్స్ పీపీఏ ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఆ ఏదైతే గ్యాప్ 1 సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం ఈ ఏప్రిల్ నెల నుంచి మేము అది కూడా స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఏదైతే గ్యాప్ 2 వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు మరి ఈ సంవత్సరమే నవంబర్ 30లోగా అవి కూడా ఈసీఆర్ఎఫ్ డ్యాములు పనులు కూడా మొదలుపెట్టేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్రణాళికలను అమలు చేసి ఖచ్చితంగా రేపు 2027 డిసెంబర్ కల్లా మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన మొన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రివ్యూలో మీరు ఇంకొంచెం పురోగతిని ఏదైనా అవకాశం ఉంటే సాధించి 2027 డిసెంబర్ భద్రాచలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ కు కార్యకర్తలకు తాను వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తానే తీసుకెళ్తారు. కార్యకర్తలకు ఎలాంటి అవసరం ఉన్నా నన్ను నేరుగా సంప్రదించవచ్చు. వారిని కాపాడుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణను కాపాడమే బీఆర్ఎస్ కార్యకర్తల ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిరుపేదల్ని మోసం చేస్తోందని, ఖమ్మం నుంచి 3 మంత్రులున్నా ఫలితం లేదన్నారు. ఆత్మీయ భరోసా కింద ఇచ్చే డబ్బులు మానేశారు. మన కళ్ల ముందే మన తెలంగాణ ఆగమవుతుంటే ఊరుకోకూడదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది
సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా ఉంటుంది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా ఉన్నా నన్ను రీచ్ కావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఇదే గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి భద్రాచలంతో నా అనుబంధం ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాలది. ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ చేయడానికి వచ్చినప్పుడే నరసింహమూర్తి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ రాముల వారి సన్నిధిలో చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది. జయశంకర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు పక్క పక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు. నీకు భద్రాచలంలో ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినారు. అంటే నేను చెప్పాను, లేదు ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది, చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు, నాయకులు ఉన్నారు, అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండగ జరుపుకుంటా ఉన్నారని చెప్పినాము. ఆ చైతన్యం ఇప్పుడు ద్విగుణీకృతమైంది. మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్ర పండగ, మన రాష్ట్ర పద్ధతులు, మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టద్దని చెప్పి ఒక సోదరిగా ఏదేమైనా మీకు అండగా నేను నిలబడతానని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డట్టు మన దిండిగాల రాజేంద్ర అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ స్పష్టం చేశారు. టీచర్ల నియామకాల్లో నిజమైన దూకుడు చూపించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుకే చెందుతుందని ఆమె తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తోందని, వారి హయాంలో టీచర్ పోస్టుల భర్తీ పెద్దగా జరగలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే అత్యధికంగా పోస్టుల భర్తీ చేయబడ్డాయని, వాస్తవాలను వక్రీకరించడం ద్వారా ప్రజలకు మోసం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. టీచర్ ఉపాధ్యాయుల భర్తీ పోస్టుల గురించి మరి గౌరవనీయులు విద్యాశాఖ అమాత్యులు నారా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఓర్చుకోలేకపోతా ఉన్నారు. దాని మీద రాద్ధాంతం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు డిఎస్సీలు ప్రకటించారో, ఎప్పుడెప్పుడు డిఎస్సీలు టీచర్ పోస్టులు భర్తీ చేశామో అని ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం నిజంగా చాలా దారుణమైన విషయం. నిజామాబాద్ కు కేంద్రం ప్రకటించిన పసుపు బోర్డు ఎటుపోయిందో స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పాలని వ్యవసాయ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులతో కలిసి నిజామాబాద్ లో నిర్వహించిన రైతు మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం నుండి బోర్డు ఏర్పాటు ఆదేశాలు వచ్చినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. పసుపు రైతులకు మోసం చేసిన వారిపై రైతులు ప్రశ్నించాలి. ఎంపీ అరవింద్ తానే ఉద్యమం చేశానన్నారు. ఇప్పుడు ఏమైంది బోర్డు అంటూ మండిపడ్డారు. రైతులకు మద్దతు ధరలు, మద్దతు వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. మట్టి పని కూడా చేయలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 1-2 నెలల్లో పనులు మొదలుపెట్టి మా టైంలో, మా టర్మ్లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, షబ్బీర్ అలీ గారు కోరినట్టుగా 22 కోట్లు ఒక ప్యాకేజీకి పెండింగ్ ఉన్నాయని అది వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎక్కడో కొన్ని చోట్ల గన్నీ బ్యాగ్స్ లేవని. రాష్ట్రంలో సరిపోని స్టాక్ ఉంది. ఎక్కడన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల
బస్తాలు గన్నీ బ్యాగ్స్ చేరకుంటే వెంటనే అధికారులను సస్పెండ్ చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో గన్నీ బ్యాగ్స్ కొరత అవ్వడానికి వీల్లేదు. జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మీరు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడ గన్నీ బ్యాగ్స్ కానీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ ఉందా 24 గంటల్లో మీకు ఆ షార్టేజ్ పూర్తి చేస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాము. అదేవిధంగా అది కేవలం 2-3 కోట్లు అని చెప్పిండు, తప్పనిసరిగా అది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫైనాన్షియల్ వయబిలిటీ ఉంది, టెక్నికల్ వయబిలిటీ ఉంటే మరి మీరు కోరినట్టుగా చెక్ డ్యామ్స్ కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మిత్రులారా, మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మహేష్ గౌడ్ గారు చెప్పినట్టుగా రైతులు మీరు పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఎన్నుకున్నందుకే మేము ఇక్కడ కూర్చున్నాం. ఏనాడు మర్చిపోవు ఈ ప్రభుత్వం రైతు పక్షపాతంగా వ్యవసాయానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను మరోమారు మనం చేస్తున్నాం. ఇరిగేషన్ విషయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులో వచ్చే విధంగా, ఎక్కువ నీరు ఇచ్చే విధంగా మేము నిరంతరం చర్యలు తీసుకుంటాము అని చెప్పి నేను మనం చేస్తున్నాం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మధోన్మాద మజ్లిస్ కు కాంగ్రెస్ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన నాంపల్లి పార్టీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం. ఈ భేటీకి ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర హాజరయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికపై మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించారు. ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా చూడాలని కార్పొరేటర్ కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇదే పాతపట్నంలో మజ్లిస్ పార్టీ వరుసగా గెలుస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కానీ, లేక హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ గెలుస్తుందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు, మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా మరి సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకర్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్లో స్నేహం చేస్తూ, కలిసి కాపురాలు చేస్తూ, వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ ఈరోజు మేము సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని దేశంలో ప్రచారం చేస్తుండో చెప్పాల్సిన అవసరం. మజ్లిస్ పార్టీ రజాకారుల పార్టీ అవునా కాదా రాహుల్ గాంధీ చెప్పాలి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ ముగ్గురు పిల్లలతో కలిసి భారత్కి వచ్చారు. ఈ సందర్భంగా వాన్స్ దంపతులకు భారత ప్రభుత్వ అధికారులు ఎరుపు కాలి కార్పెట్ వేసి ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక సంబంధాల పరంగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండగా వాన్స్ దంపతులు భారత సాంప్రదాయ సంస్కృతి, ఆతిథ్యంపై ఆనందం వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలో వీరు భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1923లో నిర్మితమైన నిజాం సాగర్ ప్రాజెక్టు తర్వాత ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి వచ్చిన ఆంధ్ర రైతులు తెలంగాణలోని బాన్సువాడ, బోధన్, డిచ్పల్లి ప్రాంతాల్లో స్థిరపడి ఇక్కడి ప్రజలకు వ్యవసాయ విధానాలు నేర్పించారని తెలిపారు. తెలంగాణలోని వ్యవసాయ పురోగతికి ఆంధ్ర రైతులు వేసిన పునాది ఎంతో గొప్పదని గుర్తు చేశారు. తెలంగాణ రైతులకు వ్యవసాయం ఎలా చేయాలో పాఠాలు చెప్పేది ఆంధ్రులే అనే వ్యాఖ్యతో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మిత్రులారా, పెద్దలు జూపల్లి గారు చెప్పినట్టుగా 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 6.5 లక్షల కొత్త అప్పు తెచ్చి మొత్తం 7.5 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోతే కూడా ఆర్థిక నిర్బంధం విపరీతంగా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలతో పాటు మీరు కోరుకొని సన్నబియ్య స్కీమ్ కూడా పెట్టినటువంటి ఘనత ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి. పేద ప్రజలు కూడా ధనికుల వల్లే సన్న బియ్యం తినాలి, ఫైన్ క్వాలిటీ రైస్ తినాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళిక రచించి ఇవాళ సన్న బియ్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భం. సంవత్సరాల క్రితం ఉచిత మహిళా బస్సు నుంచి మొదలుకొని ఇలా రైతు బంధు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, ఇవాళ వస్తున్న సన్న బియ్యం కావచ్చు, రేపు ఇయ్యబోయి సిల్ట్ వచ్చి ఇసుక వచ్చి మట్టి పెట్టి దాదాపు 17 టీఎంసీలు అరించకపోతే 11 టీఎంసీలకే వచ్చినప్పుడు 1970లో ఆధునికరణ చూసి 2 మీటర్లు ఎత్తు పెంచడం వల్ల మళ్ళొక 12 టీఎంసీ నీరు తెచ్చుకోగలిగినాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు, మంత్రి గారు, మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎంత వ్యయమైనా ఎంత ఖర్చు అయినా మీరు ఇవాళ వాగ్దానం చేయాల్సిందే. నిజాం సాగర్ ప్రాజెక్టుని డీసిల్టేషన్ చేయడం, డీసెడిమెంటేషన్ చేయండి, తద్వారా ఇంకొక 1,00,000 ఎకరాలు నీరు అందించే అవకాశం వస్తుంది. మీరు ఇక్కడ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రిని ఒప్పిద్దాం, నిధులు ఎక్కడికెళ్ళానో తీసుకురండి, నిజాం సాగర్ని మాత్రం డీసిల్టేషన్ చేయండి, తద్వారా ఇంకొక 1,00,000 అదనంగా ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంత్రి గారు దీని మీద స్పందించాల్సిందిగా నేను ఒక ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 1963లో నెహ్రూ గారు ప్రారంభించిన ప్రాజెక్ట్ అది. ఈ దేశంలోనే గొప్ప ప్రాజెక్ట్. ఆనాడు 7 లక్షల పైచులకు ఎకరాలకు డిజైన్ చేస్తే ఇవాళ పివి నరసింహారావు ఇచ్చిన నిధుల వల్ల అధికరణ చెంది ఇలా 9.5 లక్షలకు పైగా మనం నీరు అందిస్తా ఉన్నాం. దాంట్లో కూడా సిల్ట్ వచ్చింది, దాంట్లో కూడా మట్టి వచ్చింది, ఇసుక వచ్చింది. అది కూడా డీసెల్టేషన్ చేయండి, ఇంకొక 2-2.5 లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యయం ఎంతైనా దాన్ని మీరు ఇవాళ పోతూ మాకు మాటిచ్చిపోవాల్సిందిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ప్రజల కోసం. ఉత్తమనకు చెప్తా ఉన్నాను, 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. ఇలా బాన్సువాడ కానీ, బోధన్ కానీ, డిచ్పల్లిలో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు నిజాం సాగర్ యొక్క గొప్పతనం. గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెనపై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వంతెన కోసం భవనాలు, స్థలాలు కోల్పోయిన బాధితులకు ఆయన పరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వంతెన 70 ఏళ్ల క్రితం నిర్మితమైంది. ఇప్పుడు రీడెవలప్మెంట్ కింద చేపడుతున్న పనులను విస్మరించి వైసీపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని తెలిపారు. వారి సూచనల ప్రకారం ఆర్యూబీ నిర్మిస్తే ప్రస్తుత వంతెన డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఆర్ఓబీ చేయాలంటే ఆర్ఓబీ మూసివేయాల్సిందేనని చెప్పారు. 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము. ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం. ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పియొద్దు. అండర్ పాస్లు మొత్తం 3 జీజీహెచ్ హాస్పిటల్ కి 44 అడుగుల వెడల్పుతోటి అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 4వ లైన్కి 60 అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 5వ లైన్కి 44 అడుగులు అండర్ పాస్లు తీసుకున్నాం. బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు. బ్రిడ్జ్ లెంత్ ఒకప్పుడు 430 మీటర్లు, ఈ రోజు 930 మీటర్లు, అంటే డబల్ చేశాం దీన్ని. వీళ్ళు ఏమంటారు, ఎక్కడి నుంచో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కట్టమంటారు. అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబి అవ్వదు. ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు వాళ్ళు జీవనోపాధి కోల్పోతా ఉన్నారు.
దీన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టుల్లో కేసేస్తే ఈ బ్రిడ్జి ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. బ్రిడ్జి పర్పస్ ఏంటంటే రైల్వే గేట్ని దాటుకుంటూ చుట్టుపక్కల ప్రాపర్టీస్కి మినిమం డిస్టర్బెన్స్ ఉంటూ చేసేటువంటి ఉద్దేశమే ఈ బ్రిడ్జి ఉద్దేశం. సర్వీస్ రోడ్లు ఇప్పుడున్న దానికంటే టోటల్ మాస్టర్ ప్లాన్లో 120 ఫీట్ ఉంది. అటు 25 అడుగులు ఇటు 25 అడుగులు సర్వీస్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. మేము అందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మా సొంత ప్రాజెక్టు లాగా కూర్చొని 1కి 10 సార్లు రివ్యూ చేసి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. పొరపాటున కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరం కూడా తప్పు చేసేటువంటి వ్యక్తులం కాదు. ఏది చేసినా కూడా ఇంత సొంత ఒక 0% కూడా సొంత లాభం చూసుకోకుండా ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తులం మేము. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రముఖలు బాంబు దాడులు చేశాయని, కానీ ఇప్పుడు దేశం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడుతున్నారని అన్నారు. అంతేకాదు మోదీ ప్రధాని అయ్యాక నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఇతర దేశాలతో అద్భుతమైన సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. స్మార్ట్ సిటీలు, అమృత నగరాల పేరిట దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర నిధులు అందుతున్నాయని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆనాడు కాంగ్రెస్ పార్టీ 1-2 గెలిచింది తప్ప ఇక్కడ గెలవలే ఆ పార్టీ. కానీ మొన్న టీఆర్ఎస్ నుంచి వలసపోయిన వాళ్ళు 14-15 మంది ఉన్నారు. నా 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నా ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పి విప్పించేది. నేను మొట్టమొదటిసారి చూస్తున్నా అధికారంలో ఉన్న ఇక్కడి పార్టీ ప్రభుత్వం వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కార్పొరేటర్లు కావచ్చు, ఓట్లు వేయద్దని చెప్పి నిర్ణయించుకోవడం. అంటే అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎదగనీయద్దు, గెలవనీయద్దు అనేటువంటి మూల సూత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఎంఐఎం పార్టీ కూడా ఉన్నది. మీకు తెలుసు, హైదరాబాద్ ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది. నేను స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చూసేది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన దానికంటే కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పిన పనికి ఎక్కువ విలువ ఉంటుందని చెప్పి చర్చలు జరిగేది. ఎక్కడ పనులు కావాలంటే దరుసలాం పోవాలి, అక్కడ వాళ్ళకి దరఖాస్తు ఇచ్చుకోవాలనేటువంటి చర్చ జరిగేది. ఇట్లా ఏం సీక్రెట్ లేదు. ఒకటైతేనేమో తేలిపోయింది, కాంగ్రెస్ పార్టీ తన నైజమేందో దేశవ్యాప్తంగా బట్టబలైపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తేలిపోయింది. దాని కొనసాగింపే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పి విప్పించేటువంటి నీచమైనటువంటి అప్రజాస్వామికమైన పద్ధతికి ఒడిగట్టింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ఓట్లో ప్రజలు వేసేది కాదు పాపం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రపంచ క్రైస్తవులకు మార్గదర్శి రోమన్ కేథలిక్ చర్చి పరమ గురువైన పోప్ ఫ్రాన్సిస్ మరణం, సంతాపం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కావాలని ఎన్నికలకు దూరంగా ఉన్నాయని కిషన్ రెడ్డి ఆగ్రహం. ఈ 2 పార్టీలు మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నాయని ఆరోపణ. ఓటు వేయకుండా కార్పొరేటర్లను బీఆర్ఎస్ అగ్రనేతలు బెదిరిస్తున్నారని ఆగ్రహం. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 2027 జూన్ నాటికే పోలవరం పూర్తవుతుందన్న నిమ్మల. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం లక్ష్యమని వెల్లడి. పుష్కరాల నేపథ్యంలో జూన్లోనే పూర్తి చేస్తామని వ్యాఖ్య. పసుపు బోర్డు ఏమైందో అరవిందే చెప్పాలన్న మంత్రి ఉత్తమ్. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉంటే త్వరలోనే విడుదల చేస్తామని వ్యాఖ్య. రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం సాగుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడి.
గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో కొత్తగా ఆర్ఓబీ నిర్మాణం చేపడతామన్న మంత్రి. వీలైనంత తక్కువ సమయంలో ఆర్ఓబీ పూర్తి చేస్తామన్న పెమ్మసాని. భూములు కోల్పోయి 21 మందికి చెక్కుల పంపిణీ. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేత భారత పర్యటన. తొలి కార్యక్రమంగా ఢిల్లీ అక్షరధామ్ ఆలయ సందర్శన. ఆలయ కళ, వాస్తుశిల్పం విలువలను మెచ్చుకున్న వాన్స్. భారతీయ వస్త్రధారణలో ఆకట్టుకున్న వాన్స్ పిల్లలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్త 9.